హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం సింపుల్గా అలాగే టేస్టీగా ఉండే టొమాటో రోటి పచ్చడిని చూద్దాం. ఈ పచ్చడిని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. ఎవరు ఎలా చేసినా కానీ దీని రుచి మాత్రం అమోఘం అని చెప్పొచ్చు. ఈ పచ్చడి చేసిన రోజు ఇడ్లీ కానీ లేకపోతే ఆవిరికుడం కానీ చేసుకొని ఈ పచ్చడిని సర్వ్ చేస్తే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు కదా. అలాగే ఇది దోశకి, అట్లకి, దేనికైనా కూడా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తిన్నా కూడా బాగుంటుంది. ఇంత టేస్టీగా ఉండే చట్నీని సింపుల్ మెథడ్లో చూసేద్దామా. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే మేము ఎప్పుడు వీడియో పెట్టినా ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. లేట్ చేయకుండా వీడియోని చూసేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త వేడిగా అయ్యాక 3 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. ఒకవేళ మీకు వెల్లుల్లి రెబ్బలు ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేసేయచ్చు. 1 టీ స్పూన్ వరకు పచ్చి శనగపప్పు, 1 టీ స్పూన్ వరకు పొట్టు మినపప్పు ఉంటే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. లేదు అంటే మామూలు మినపప్పు అయినా కూడా వేసుకోవచ్చు. పచ్చి శనగపప్పు, మినపప్పు రెండు కూడా వేగి కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించాలి. చూసారు కదా, ఈ విధంగా గోల్డ్ కలర్లోకి టర్న్ అవుతున్నాయి అనుకున్నాక బాగా కారం గల పచ్చిమిరపకాయలు 10 నుంచి 12 వరకు వేసుకోండి. లేదు అంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలను వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు పచ్చివాసన పోయి మంచి కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోండి. ఈ విధంగా వేగాయి అనుకున్నాక ఒక 4 మీడియం సైజ్ టొమాటోల్ని శుభ్రంగా కడిగి పొడవుగా చీలికలుగా చేసుకొని వేసుకోండి. అలాగే ఇందులోకి ఒక మీడియం సైజు కొత్తిమీరని బాగా కడుక్కొని సన్నగా తరుక్కొని వేసుకోండి. నేనైతే ఈ పచ్చడి చేయడానికి టొమాటోలను కానీ కొత్తిమీరని కానీ ఎక్కువసేపు వేయించను. ఎందుకంటే కొత్తిమీర ఎక్కువసేపు వేగింది అంటే దాని స్మెల్ అనేది పోతుంది. అందుకని నేనైతే కాస్త మెత్తబడేంత వరకు మాత్రమే వేయించాను. ఇవి ఆల్మోస్ట్ వేగాయి అనుకున్నాక ఒక రెబ్బ చింతపండును వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకోవద్దు. టొమాటోల్లో ఎలాగో పులుపు ఉంటుంది కదా, ఆ పులుపును బ్యాలెన్స్ చేసుకుంటూ చింతపండును వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు ఉప్పును వేసుకోండి, లేదా మీ రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. ఉప్పును వేసాక ఇంకొకసారి కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఎందుకంటే ఉప్పు వేసిన తర్వాత దీని నుంచి నీళ్ళు అనేవి సపరేట్ అయిపోతూ ఉంటాయి. అందుకని మరీ ఎక్కువసేపు ఉడకకూడదు కాబట్టి దీన్ని పూర్తిగా చల్లారనిచ్చి ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకోండి. మనము ఎక్కువసేపు వేయించలేదు కదా, టమాటోలో ఎలాగో నీళ్ళు ఉంటాయి, నీళ్లు పోసే అవసరం ఉండదు. అయితే ఈ పచ్చడికి మా ఇంట్లో నేను వేసే సీక్రెట్ ఏంటో తెలుసా? కొంచెం బెల్లం వేస్తాను. కొంచెం బెల్లమే కానీ మిగతా ఫ్లేవర్స్ అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేస్తూ చాలా టేస్ట్గా ఉంటుంది. కానీ ఎక్కువ వేసుకోకూడదు. మూత పెట్టి మధ్య మధ్యలో ఆపుకుంటూ బరకగా మిక్సీ పట్టుకోండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా పట్టుకుంటే మనకి రోట్లో ఏ విధంగా అయితే టమాటో రోటి పచ్చడి వస్తుందో అదే విధంగా వస్తుందన్నమాట. చూసారు కదా, కలర్ కానీ కన్సిస్టెన్సీ కానీ ఎంత బాగుందో. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో కానీ ఇడ్లీలో లేకపోతే ఆవిరికుడంలో చాలా బాగుంటుంది. నేనైతే ఈరోజు ఆవిరికుడంలో సర్వ్ చేశాను. వేడివేడి ఆవిరికుడంతో ఈ పచ్చడిని సర్వ్ చేస్తే తినేవాళ్ళు ఒకటి కాదండి 2 ఆవిరికుడలు తింటారు, అంత బాగుంటుంది. చూసారు కదా, చాలా టేస్టీగా అలాగే సింపుల్గా ఉండే టొమాటో కొత్తిమీర రోటి పచ్చడిని చాలా ఈజీ కదండి. మరెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. అదండి వాళ్ళకి రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.